మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ డిపో ఎదుట బయట నుంచి ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ మాట్లాడుతూ ప్రజల కోసం ఉద్యమించి తెలంగాణ సాధించిన నాయకుడిపై కక్షపూరితంగా కేసులు బనాయిస్తున్నారని నేతలు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట కేసీఆర్ రాజకీయంగా వేధించాలని ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజల తరపున ప్రశ్నిస్తుండడాన్ని తట్టుకోలేకని నోటీసులు జారీ చేశారని వ్యాఖ్యానించారు. రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. रेवंत रेड्डी लुच्चा है, काकर का है कच्चा है, काकर का है कच्चा है, खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, केसीआर गाరి నాయకత్వం, కేసీఆర్ గారి అరెస్ట్ వెంటనే रेवंत रेड्डी जय तेलंगाना जय तेलंगाना खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी काकर का कच्चा है इधर गट्टिया काकर का कच्चा है जय तेलंगाना కేసీఆర్ గారిపై చిట్టు విచారణ వెంటనే కేసీఆర్ గారిపై చిట్టు విచారణ మన గౌరవనీయులు మన జాతిపిత కేసీఆర్ గారు పైన అక్రమంగా శిక్ష విచారణకు పిలవటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పిలిపించిన వాళ్ళు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చింది ఉద్యోగస్తులకు కానీ మరి నాయకులకు కానీ అందరికీ తెలుసు. ఇలా తెలంగాణ అనేది రాకపోతే ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడైనా ముఖ్యమంత్రి అయ్యేవాడా? అసలు అవకాశమే లేదు, ముఖ్యమంత్రి అవడానికి అవకాశమే లేదు. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంటే మన ఎవరిని కూడా ముఖ్యమంత్రి చేసేవాళ్ళు. ఇప్పుడు అయిన మంత్రులందరూ కూడా ఇలా రాజ్యంలో ఇవాళ మంత్రులుగా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క పుణ్యమే తప్పితే ఏమీ లేదని కూడా ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడిగినా, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అడిగినా, వాళ్ళ ఇంట్లో ఎవరు పెద్ద మనుషులు అడిగినా కేసీఆర్ గారు వల్లనే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి అనుకుంటారు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మామగానే చెప్పారు కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని. ఎందుకంటే ఆయన వాళ్ళందరూ తెలంగాణ వాదులుగా తెలంగాణ ప్రజలుగా వాళ్ళ యొక్క దాన్ని సమ్మతించినారు, ప్రజలందరూ సమ్మతించినారు.
ప్రజలందరూ సమ్మతించి తెలంగాణ రాష్ట్రం రావటం జరిగింది. అందుకని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటావు పోతావు, చాలా మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, కానీ కేసీఆర్ గారి గౌరవాన్ని మనం అట్లా కాపాడుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర గౌరవం ఎప్పుడు చిరస్థాయిగా భారతదేశంలో మనం అనుకుంటాం. కేసీఆర్ గారి యొక్క గౌరవాన్ని తగ్గిస్తే భారతదేశంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే గెలవటం ఓడటం అనేది సహజం, ఒకసారి ఎవరైనా గెలుస్తాం ఓడటం సహజం. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో రాష్ట్రం అడుగున్న స్థాయి నుంచి తీసుకొచ్చి బ్రహ్మాండమైన నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయన పేరు దొరికింది. నిన్ననే చెప్పినారు పార్లమెంట్ లోని కరెక్ట్ గా, నిన్న పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మరి మన చంద్రశేఖరరావు గారికి